నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం. మతం మారండి, పారిపోండి లేదా చచ్చిపోండి. పంతొమ్మిది 1990లలో కాశ్మీరీ లోయలో కాశ్మీరీ పండిట్లకు ఎదురైన భయానక నినాదం ఇది. రాత్రి కల్లా కాశ్మీర్ని వదిలి వెళ్ళిపోవాలని చెప్పారు. మా వాళ్ళందరూ చనిపోతున్నారు. కాశ్మీర్ తగలబడిపోతోంది. బహిరంగంగా కాశ్మీర్ హిందువులందరినీ ఊచుకోత కోస్తున్నారు. తమ సొంత ఇళ్లను ఊర్లను వదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సిన దుస్థితి వారికి ఎదురైంది. దాదాపు 36 సంవత్సరాల తర్వాత ఆ మారణ హోమానికి సంబంధించిన ఒక కీలక కేసులో ఇప్పుడు ఒక పెద్ద బ్రేక్ త్రూ లభించింది. అసలు ఏం జరిగింది? 1990 ఏప్రిల్ 18న అనంతనాగ్లోని కిమ్స్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న సరళా భట్ అనే మహిళను జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆమెపై అమానుషంగా లైంగిక దాడి చేసి చివరకు తుపాకీతో కాల్చి చంపేశారు. ఆమె శవాన్ని శ్రీనగర్ వీధుల్లో పడేసి ఆమెపై పోలీస్ ఇన్ఫార్మర్ అనే తప్పుడు ముద్ర వేశారు. ఆమె చేసిన ఏకైక పాపం ఏంటో తెలుసా? హిందువుగా పుట్టడమే. ఇంతకాలం ఎందుకు ఆలస్యమైంది? గత ప్రభుత్వాల నిర్లక్ష్యము మరియు కాశ్మీర్లో ఆర్టికల్ 370 అమలులో ఉండడం వల్ల స్థానిక చట్టాల ప్రకారం సరైన విచారణ జరగలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా అక్కడ పూర్తి స్వేచ్ఛ లేకపోవడంతో 36 ఏళ్ల పాటు ఈ కేసుపై కనీసం ఛార్జ్ షీట్ కూడా నమోదు కాలేదు. ఒకానొక సమయంలో ఆధారాలు లేవని సుప్రీంకోర్టు కూడా ఇలాంటి పాత కేసుల విచారణకు నిరాకరించింది. కానీ ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత మోదీ ప్రభుత్వం ఈ కేసులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ SIAకి అప్పగించింది. ఎట్టకేలకు SIA దాదాపు 737 పేజీల ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది. ఇందులో జేకేఎల్ఎఫ్ కమాండర్ యాసిన్ మాలిక్తో పాటు 5 ఉగ్రవాదులను నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం యాసిన్ మాలిక్ తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక కాల్ ఆఫ్ యాక్షన్. ఈ ఛార్జ్ షీట్ నమోదు కావడం కాశ్మీరీ పండిట్ల జీవితాల్లో న్యాయం వైపు పడిన మొదటి అడుగుగా భావించవచ్చు. చరిత్రలో జరిగిన ఈ ఘోరాల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరికొందరితో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని నిజాలను తెలుసుకోవడానికి గాంధీవం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.